కడప జిల్లా జమ్మలమడుగులో అమరజీవి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు భాష మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం రావాలని ప్రాణాలనే పణంగా పెట్టి ఆత్మార్పణ చేసుకున్న మహానుభావుడిని ఈ సందర్భంగా ఘనంగా స్మరించారు. పట్టణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి నేతృత్వం వహించారు. విద్యార్థులు పొట్టి శ్రీరాములు చిత్రపటాన్ని తీసుకుని ఊరేగింపుగా పట్టణంలోని ఆయన విగ్రహం వరకు తీసుకువచ్చారు. తర్వాత ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి, ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు కలిసి అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చనిపోతాని తెలిసినా తెలుగు రాష్ట్రం కోసం తన ప్రాణాలను అర్పించడం పొట్టి శ్రీరాములు చేసిన గొప్ప త్యాగమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అమరజీవి జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తోందని తెలిపారు. మహాసభను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో 2 ఎకరాలకు పైగా అమరావతిలో 6.8 ప్లస్ 100 కోట్లకు పైగా ఖర్చు. అంటే ఒకవైపు వాజ్పేయి గారి విగ్రహం, ఒకవైపు పొట్టి శ్రీరాములు గారు. ఆయన పొట్టి శ్రీరాములు కాదు, గట్టి శ్రీరాములు. చనిపోతానని తెలిసినా కూడా చనిపోయినా పర్వాలే కానీ మన రాష్ట్రానికి పట్టు ఏర్పడాలా, మద్రాసు వాళ్ళు మనల్ని కించపరుస్తున్నారు అనే ఉద్దేశంతో ఆయన చేసిన గొప్ప కార్యక్రమం 125 సంవత్సరాల జయంతిని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం. జై శ్రీరామ్ అన్నారు, జై శ్రీరాముడు. మళ్ళీ మరొక స్లోగాన్ ఉంది, జై శ్రీరామ్. జై అంటే ఆ రోజు శ్రీరామచంద్రుడు ఏ విధంగా ఫైట్ చేశాడు, ఆయన రావణుని దెబ్బకొట్టేదానికి ఈయన కూడా రాష్ట్రం కోసం అటువంటి ఫైట్ చేసినాడు. కాబట్టి గౌరవ సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ప్రభుత్వము, లోకేష్తో సహా అందరూ బీజేపీ పార్టీ అని అందరం కలిసి, ఒక వైఎస్ఆర్ వాళ్ళు తప్ప బీజేపీ అధ్యక్షులతో సహా ఈరోజు జరగబోతుంది. కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పాల్గొనరు. వాళ్ళకి అది సరిపోదు. వాళ్ళకి కావాల్సింది రాజకీయము, వ్యాపారం. ఇట్లా కాదు, రాష్ట్ర ప్రగతి కావాలి. ఆయన పేరుతోనే నెల్లూరు జిల్లాకు పేరు కూడా ఐడియా ఉందా? శ్రీరాముడు నెల్లూరు జిల్లా ఆయన సొంత జిల్లా కాబట్టి